అందరికీ నమస్కారం. ద లీడర్ షోకి స్వాగతం, సుస్వాగతం. డెఫినెట్ గా ఒక మంచి లీడర్ నాతో పాటు ఉన్నారు ఇవాళ. ఆయన మాట్లాడితే వినాలనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్ గా ఆయన చేసిన సంఘర్షణ మామూలుది కాదు. అందుకని ప్రజలు ఒకసారి అయితే ఆశీర్వదించారు. కాకపోతే రీసెంట్ గా ఆ లీడర్ కాస్త వెనుకంజలో ఉన్నారని చెప్పాలి. ఏదేమైనా హీరోలకే కాదు ఫాలోయింగ్ రాజకీయ నాయకులకు కూడా ఉంటుంది. అలా ఉన్న రాజకీయ నాయకులు అతి తక్కువ మంది ఉంటారు. అందులో ఒకరు రఘునందన్ రావు గారు. ఎస్, దుబ్బాక ఎక్స్ఎమ్మెల్యే అండ్ ఇప్పుడు మెదక్ ఎంపీగా పార్టిసిపేట్ చేసిన రఘునందన్ రావు గారు ద లీడర్ షోలో మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడదాం రండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో ప్రజలకైతే ఎప్పుడు చెరువులోనే ఉంటారు. కాకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన రిజల్ట్ అయితే చాలా చాలా వెనక్కి లాగింది ఆ ఎనర్జీని. సో జనరల్గా పొలిటికల్ లీడర్ యొక్క జీవితం, భవిష్యత్తు, ఆశ అంతా కూడా గెలుపోవటంల మీదనే ఆధారపడి క్వైట్ న్యాచురల్గా మనం కష్టపడ్డాం, గెలుస్తామని ఆశపడ్డాం, అనుకున్న తర్వాత గెలుపు రాలేదనుకోండి, క్వైట్ న్యాచురల్గా డిసప్పాయింట్ అవుతుంది. రైట్. ఒక ఓటమి అనేది మనిషిని కొంత వీక్ చేస్తుంది. గెలిపించినటువంటి ఆనందం, గెలిపించినటువంటి బలం ఓటమి ఇవ్వలేదు. కాబట్టి క్వైట్ న్యాచురల్గా ఓడిపోయినప్పుడు రాజకీయ నాయకుడు కొంత మోరల్గా వీక్ అవుతాడు, ఫిజికల్గా కూడా వీక్ అవుతాడు. సో అట్లా ఏమైనా కనబడుతున్నానేమో నాకు తెలియదు, బట్ ఐఎమ్ ఫీలింగ్ దట్ నేనైతే అట్లా లేనని అనుకుంటున్నాను. బట్ టైట్నెస్ కనిపిస్తుంది. ఇంతకు ముందు నేను మిమ్మల్ని కలిసినప్పుడు నాకు అది కనిపించలేదు. ఎందుకంటే రోజు అర్ధరాత్రి అవుతుంది ఇంటికి వచ్చేసరికి, మళ్ళీ మార్నింగ్ 7 కల్లా గ్రౌండ్లో ఉండిపోతున్నా. ఎండలు ఇప్పుడే ఎండాకాలంలో ఉండిపోయినాయి. సో 12 కంటే ఎక్కువసేపు చేయలేకపోతా ఉన్నాను. 7కి పోయి 11-12 వరకు కంప్లీట్ చేసుకుంటా ఉన్నాను. సో బ్రేక్ దొరుకుతలేదు. రాత్రి 10-11-12 వరకు కష్టపడాల్సి వస్తుంది. సో ఇంకొక 50 రోజులు ఈ కష్టం కొనసాగించాలి. డెఫినెట్గా ఇందాక మీరు అన్నట్టు రాజకీయ నాయకుడికి గెలుపు ఓటముల మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అలాగే గెలవాలన్న ఘర్షణ కూడా జరుగుతూనే ఉంటుంది. సో ఆ ఘర్షణల మధ్యలో టికెట్ ఇవ్వాలని లేకపోతే టికెట్ ఇద్దామని ఈ రెండు నడుస్తూ ఉంటాయి. చాలామంది ఇప్పుడు మీకు వచ్చిన టికెట్ మీరు అడిగితేనే, చాలా అడిగితే వచ్చిందని అంటూ ఉన్నారు. సో దాని మీద మీ కామెంట్ ఏంటి, మీరేమంటారు? సో అడిగితే ఇవ్వడానికి అదేదో పిప్పర్మెంట్ చాక్లెటే కాదమ్మా, అడిగితే ఇస్తారా? క్యాండిడేట్కి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ, క్యాండిడేట్కి ఉన్నటువంటి శక్తి ఇస్తే గెలుస్తాడా? భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలో స్క్రూటినీ లేకుండా, అభ్యర్థి యొక్క గుణగణాలు, అభ్యర్థి యొక్క గెలుపోవటంని అంచనా చేయకుండా ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు ఇస్తారా? నేను అడుగుతాను, చాలా అడుగుతాను. రేపు ముఖ్యమంత్రి ఇవ్వండి అంటాను, ఎల్లుండి ప్రధానమంత్రి ఇవ్వండి అంటాను. ఇస్తారా అట్లా? కానీ అడగడం అనేది ఉండదంటారా? సో అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు కదా. కాబట్టి టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్న మాట వాస్తవం. నాకు ఇవ్వండి, నాకు ఇస్తే నేను గెలుస్తా అని చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే పుట్టింది దుబ్బాకలో, చదువుకున్నది పెరిగింది సిద్దిపేటలో. ఈ రెండు నాకు జన్మభూమిలో అయితే నేను ప్రాక్టీస్ కోసం మ్యారేజ్ తర్వాత సెటిల్ అయింది పటాన్చెరులో. 30 ఏళ్ళ నుంచి పటాన్చెరులో ఉంటున్నాను. 30 ఏళ్ళ నుంచిలో 25 ఏళ్ళు సంగారెడ్డిలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నా పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 నాకు జన్మభూమి అయితే 2 నాకు కర్మభూమిగా ఉన్నాయి. పటాన్చెరు, సంగారెడ్డి నా కర్మభూమి. కాబట్టి నాకంటే ఎక్కువగా ఎక్స్పోజర్ అండి, నాకంటే ఎక్కువగా ఈ జిల్లా సమస్యల గురించి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అంతేకాకుండా 2019లో భారతీయ జనతా పార్టీ ఆ రోజు లాస్ట్ నిమిషంలో నన్ను ఎంపీగా పోటీ చేయమంటే నేను పోటీ చేశాను. సుమారు 2 లక్షల పైచీలు కోట్లు తెచ్చుకున్నాను. కాబట్టి నాకంటే ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నాకు ఇవ్వండి సార్ అని చెప్పి అడిగాను. అడగలేదని నేను చెప్పట్లేదు, అడిగిన మాట వాస్తవం. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు కాబట్టి అడిగాము. కరెక్టే. సో అడిగారు, వాళ్ళు ఇచ్చారు కూడా. డెఫినెట్గా చూసి క్యాపబిలిటీని, కెపాసిటీని చూసే ఇస్తారు ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు 30 ఏళ్ళు అన్నారు, 30 ఏళ్ళ జర్నీ అంటున్నారు, 30 ఏళ్ళగా తెలుసు అంటున్నారు. కానీ 30 ఏళ్ళుగా ఇప్పటి వరకు గెలిచిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. సో ఆ 30 ఏళ్ల చరిత్ర ఏమైనా తిరిగి రాయాలనుకుంటున్నారా మీరు? ఎందుకంటే ఎప్పుడో 30 ఏళ్ల క్రితం బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది. 1999లో గవర్నర్ ఆలే నరేంద్ర గారు మెదక్ పార్లమెంట్ నుంచి గెలిచారు. కరెక్ట్. 25 years అయిపోయింది ఇప్పటికీ. కానీ ఆ రోజు నరేంద్ర గారు గెలిచినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి పార్టీకి సానుకూలత అంశాలతో పోలిస్తే ఈ రోజు 100 రెట్లు మార్పు వచ్చింది సమాజంలో. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. దేశంలో ఉన్న ఏ సర్వే సంస్థ సర్వే చేసినా అబ్కి బార్ 400 పార్ అనేటువంటి ఒక నినాదం వినబడతా ఉంది. సో 400 సీట్లు రాబోతున్నటువంటి తరుణంలో, మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రాబోతున్న తరుణంలో మెదక్ ఎంపీ బీజేపీ నుంచి ఉండాలా ఉండకూడదా అనేది మెదక్ ప్రజల ముందు నేను ఉంచుతున్నటువంటి ప్రశ్న. అడ్డదారిలో ఎవరో గెలిచి ఎవరో పార్టీ మారి పక్క పార్టీలో వచ్చి మమ్మల్ని అడిగి దండం పెట్టి దరఖాస్తు పెట్టే బదులు నేరుగా నన్నే గెలిపించి పంపిస్తే మెదక్ అవసరాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా మెదక్ జిల్లాకి, మెదక్ పార్లమెంట్కి న్యాయం చేస్తాననేది నేను ప్రజలకు కల్పిస్తున్నటువంటి విశ్వాసం. రైట్. ఇప్పుడు మీరు అన్నారు నరేంద్ర మోదీ గెలుస్తారు. నిజంగానే ప్రతి సర్వేలో అయితే ఇదే వినపడుతుంది. డెఫినెట్గా మళ్ళీ మోదీనే వస్తారన్న ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా, ఎవరు చెప్పినా ఇదే మాట చెప్తూ ఉన్నారు. కాకపోతే బీజేపీ పార్టీ ఇప్పటి వరకు ఇది వ్యతిరేకం. ఒక మనిషిని పట్టుకొని ఎప్పుడు వెళ్ళలేదు. ఒక పార్టీ పరంగానే వెళుతుంటుంది. పార్టీకి ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తితో సంబంధం కాదు, ఇది పార్టీతో సంబంధం అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రమే వినిపిస్తుంది, ఒక వ్యక్తి మాత్రమే బీజేపీని నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది పూర్తిగా అన్యాయంగా ఏమంటే గిట్టనోలు చేసేటువంటి ఆరోపణ. నరేంద్ర మోడీ గారు మొదటిసారి పోటీ చేసినప్పుడు ప్రజలు 273 సీట్లు ఇచ్చినారు.
5 సంవత్సరాల వారి పరిపాలన చూసిన తర్వాత మోడీ గారు మీరు ఇంకా గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి ఆర్టికల్ 370 రద్దు చేయాలి, రామ మందిర నిర్మాణం జరగాలి, ట్రిపుల్ తలాక్ని ఎత్తివేయాలి, కామన్ సివిల్ కోడ్ రావాలి, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని ఈ దేశాన్ని ఎప్పుడో 18వ శతాబ్దంలో నాడు నరేంద్రుడు కలలు కానీ చికాగోకు పోయి చెప్తే, స్వామి వివేకానంద గారు చెప్తే మీరు దాన్ని విశ్వగురువుగా మలచాలే, అది మీతోటే సాధ్యమవుతుందని చెప్పి 273ని 303కు పెంచిరు ప్రజలు. ఆ 303 కూడా సరిపోవాలి, రేపు 403 ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఇట్ ఆల్ బేస్డ్ అపాన్ పెర్ఫార్మెన్స్, పనితీరు, వారు చేసినటువంటి క్వాలిటీ, వారు చేసినటువంటి పని వల్ల ప్రజలకు అనుభవిస్తున్నటువంటి కంఫర్ట్నెస్ అనేటువంటి జోన్ని చూసి ప్రజలు ఓట్లేస్తారు తప్ప వ్యక్తి కేంద్రంగా ఎక్కడ జరుగుతలేదు. పార్టీ కేంద్రంగానే పనిచేస్తూ ఉన్నాం మేము. దీన్ని కావాలని కొంతమంది మోడీ గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణ తప్పితే మోడీ గారు ఎప్పుడైనా చెప్తారు నేను భాజపా కార్యకర్తనని చెప్తారు, వారు నాయకుడిని కూడా ఎక్కడ చెప్పరు. కాకపోతే చాలా వరకు మోడీ 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 వినిపించడం వల్ల మేబీ ఇది అపోజిషన్స్ చెప్పడం జరుగుతుందేమో. ఒక భారతదేశంలోనే ఆ మోడీ మానియా ఉందా అని అనుకుంటే అబుదాబి పోతే చూడండి, ఆడిలైడ్ పోతే చూడండి, ఆస్ట్రేలియా పోతే చూడండి, అమెరికా పోతే చూడండి, సింగపూర్ పోతే చూడండి, ఏడికి పోయినా వినబడుతున్న 2 అక్షరాలు మోడీయే. మరి సో ఇక్కడంటే మేమేదో చేసినాం, మా కార్యకర్తలను తోలిచ్చినాం, మాట్లాడినాం అని అనుకోండి. దెన్ వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్? నిజంగా వారు పనిచేస్తున్నటువంటి పని విధానం ప్రజల్ని అంత దగ్గరగా చేసి తీసుకొచ్చింది. ఒక ఉదాహరణ చెప్తాను నేను. 2019లో మేము రెండోసారి గెలిచిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేయాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది అని అన్నప్పుడు ఫారూక్ అబ్దుల్లా గారని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? అసలు అది జరగని పని, ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 రద్దు చేయలేరు, అది జరిగితే ఈ దేశం రావని కష్టం అవుతుంది, దేశం అంతా బాంబులు మోతమవుతుంది అని చెప్పిండ్రు. ఒకడే మోడీ గారు ఉన్నారు, ఒకరే అమిత్ షా గారు ఉన్నారు. ఆగస్టు 5, 2019 పార్లమెంట్కి 2 కాగితాలు పట్టుకొని వచ్చినారు అమిత్ షా గారు. అయిపోయింది, ఆర్టికల్ 370 పోయింది. పేలినాయా బాంబులు? తుపాకులు పేలినాయా? తాజ్మహల్ హోటల్లో కాల్చినట్టు కాల్చి చంపుతాం అన్నాడు, కాల్చిరా? కనీసం కుక్కతో ఒక పటాకా అని చెప్తారు, ఊర్లలో చిన్నగా ఉంటుంది గింత, అది కూడా వేలలే జమ్మూ కాశ్మీర్. ఒకరే మోడీ, అదే పార్లమెంటు, ఒక దేశంలో ఒకరే ప్రధానమంత్రి, ఒకటే జెండా, ఒకటే రాజ్యాంగం ఉండాలని చెప్పి నమ్మి జనసంఘాన్ని స్థాపించినటువంటి పెద్దలు ఏ ఆశయం కోసం, ఏ కళ కోసం అయితే ఇంతకాలం భాజపా పనిచేసిందో వాటిని అన్నిటి నరేంద్ర మోడీ గారు నెరవేరుస్తున్నారు. కాబట్టి మోడీ మానియా ప్రపంచం అంతా అట్లా వినపడతాం. మోడీ మానియా మీద ఎలాంటి సందేహం ఎవరికి లేదు. పనిచేస్తే పేరు వచ్చింది కదా, పని చేయకుండా పేరు వచ్చిందా? ఇంత కూర్చుంటే మోడీ గారికి పేరు వచ్చిందా? 500 సంవత్సరాల నుంచి ప్రపంచం హిందూ బంధువులందరూ ఎదురు చూసినటువంటి ఆకాంక్ష రామ మందిర నిర్మాణం. ఎంత సింపుల్ గా అయిపోయింది రామ మందిర నిర్మాణం. జడ్జిమెంట్ వస్తే ఏదో అవుతుంది అన్నారు, ఏమైనా అయిందా? కనీసం చీమ కూడా చిట్టుకుమని లేదు, గుడి అయిపోయింది. రామ మందిర విగ్రహంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయిపోయింది. అట్లా దిస్ ఈజ్ ఇంపాసిబుల్ అని ఎవరన్నా అనుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పి చేసి చూపిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ కాబట్టి వారికి అంత పేరు వస్తుంది. డెఫినెట్ గా చేసి చూపించారు, అందరం చూస్తున్నాం. కానీ దీన్ని పదే పదే చెప్పి ఓట్లు అడుగుతున్నారు అనేది, అంటే అది కూడా అంటూ ఉన్నారు, దేవుని పేరు తీసుకొని ఓట్లు అడుగుతున్నారని, దేవుని పేరు తీసుకొని ముందుకెడుతున్నారని. సో ఇలాంటి ఇవి కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి అపోజిషన్ నుంచి. సో మీరు ఒక మతాన్ని విశ్వసిస్తారు, మీరు ఒక దేవుణ్ణి నమ్ముతారు, మీ మతం మీ ఇంటి వరకే మీరు పరిమితం చేస్తే బాగుంటుంది. మీరు మతాన్ని బయటికి తీసుకొస్తా ఉన్నారు, దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు పదే చెప్పేవాళ్ళు బీజేపీ రామ మందిరం కట్టదు, బీజేపీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాముని గుడి కడతామని చెప్తుంది అని చెప్పినారు. మరి ఇలా రామ మందిరం అయిపోయిన తర్వాత ఏమంటున్నారు? మీరు దేవుని పేరు మీద మీరు రాజ్యం చేస్తామన్నారు అని అంటున్నారు. మేము దేవుని పేరు మీద ఓట్లు అడగలేదు. ఓట్లు మాకు మా అభివృద్ధిని, నరేంద్ర మోడీ గారి పనితీరుని చూసి ప్రజలు ఓట్లు వేసారు. 11వ స్థానంలో ఉన్న భారత ఎకానమీని 5వ స్థానానికి తీసుకొచ్చారు కాబట్టి ప్రజలకు నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం వచ్చింది. 500 సంవత్సరాల నుంచి గుడికి రానటువంటి రాముని గుళ్ళో తెచ్చి పెట్టినాడు కాబట్టి, రాముని తెచ్చి అక్కడ ప్రతిష్ఠించండి కాబట్టి, ఎవరైతే రాముని తెచ్చిరో రాముని తెచ్చినాయని మేము మళ్ళీ అధికారంలోకి తెస్తామని ప్రజలు చెప్తా ఉన్నారు. సో అది ప్రజల గుండె చప్పుడు, ప్రజల హృదయ స్పందన. మేము దాన్ని మతం పేరు మీద మేము రాజకీయం చేసింది ఏముంది? చాలా ఓపికగా ఉన్నాం. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మున్సిఫ్ కోర్టు దగ్గర నుంచి మొదలుకుంటే సుప్రీంకోర్టు దాకా ఎవరు చెప్పినా విన్నాం కదా. నేను కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదు కదా. ప్రజాభిప్రాయం ఒక రకంగా ఉన్నా న్యాయస్థానంలో కేసు నడుస్తుంది, అది డిస్పోజ్ అయ్యేంత వరకు మనం ఓపిక ఉండాలని చెప్పినాం. ఫైనల్ గా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రాములవారి గుడి కడితే కూడా మీకు కష్టమవుతుంది, దేవుడి పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు అని మాట్లాడితే అది వారి విఘ్నతకి వదిలేయాలి. అంటే వాళ్ళ కోర్టు మీద కూడా విశ్వాసం లేదా? మేము ఏమైనా జబర్దస్త్ చేసినామా, ఆర్డినెన్స్ చేసినామా? గతంలో షాబాను అనే ఒక ముస్లిం మహిళ కేసు లోపల ఒక అమ్మాయిని భర్త వదిలేస్తే భరణం ఇయ్యాలని చెప్పి, అది హిందూ ఆ ముస్లిం అనే సంబంధం లేకుండా షాబానో బానో అనేటువంటి ఒక ముస్లిం మహిళ
సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడితే సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పిండ్రు అది హిందూ ముస్లిం అని చూడకండి, ఒక ఆడపిల్ల 3 పిల్లలతో భర్త నుంచి దూరంగా ఉంటున్నప్పుడు ఆ అమ్మాయికి మనోవర్తి చేయడం న్యాయం అని చెప్తుంది. సో దిస్ ఈస్ అన్ ఆర్డర్ ఆఫ్ ద ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్. దానికి అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఒక ఆర్డినెన్స్ తెచ్చి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని పక్కన పడేసి ముస్లిం మహిళలకి మనోవర్తి ఇవ్వాల్సిన అవసరం లేదని, ముస్లిం మహిళల హక్కుల రక్షణ చట్టం అని చెప్పి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తెచ్చి ఎవరు కష్టపడ్డారు? దట్ ఈస్ కాల్డ్ అపీజ్మెంట్ ఆఫ్ ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అని చెప్పుకోవాలి. ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని భారత ప్రభుత్వం అమలు చేసింది. ఇది మతం ఎట్లయితుంది? మీరు అక్కడ చేసింది ముస్లిం మహిళల్ని ముస్లింలని సంతుష్టీకరణ చేసే రాజకీయం ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చేసిండ్రు. మేము ఇట్లా చేయలేదే, మాకు వ్యతిరేకంగా జడ్జిమెంట్లు వస్తే మేము ఆర్డినెన్స్ ఇస్తలేమే, కోర్టు చెప్పింది వింటా ఉన్నాం మేము కూడా. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. రైట్, డెఫినెట్గా మోదీ ప్రపంచవ్యాప్తంగా ఆ ఫాలోయింగ్ ఉండి ఆయన చాలా పనులు చేశారు. కానీ ఆయన తెలంగాణకి ఏం చేశారు? బీజేపీ తెలంగాణకి ఏం చేసింది? ఎందుకు తెలంగాణలో బీజేపీ వెనకం చేసింది? ఒకప్పుడు ఉన్న ఆ ఏదైతే ఊపు ఉందో అది ఎందుకు లేదు ఇప్పుడు? బీజేపీ ఏం చేసిందంటే, బీజేపీ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే పార్లమెంట్ లోపల ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మేము బేషరతుగా మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ ఎడికెళ్ళి వస్తుంది? కానీ ప్రజల వరకు ఎందుకు వెళ్ళలేదు అనుకుంటున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వెనకంజలో ఉందనుకుంటున్నారు? ఈచ్ ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్. అసెంబ్లీ ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్, గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్, పార్లమెంట్ ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్. గ్రామ పంచాయతీకి ఎన్నిక జరిగినప్పుడు మా సర్పంచ్ మా కళ్ళ ముంగట ఉండాలి, మా ఊరోడు ఉండాలి, మాకు అందుబాటులో ఉండేటోడు ఉండాలి అని జనం కోరుకుంటారు. లోకల్ పార్టీలు ఎన్నుకునేటప్పుడు లేదా శాసనసభకి ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్రం పెత్తనం లేకుండా రాష్ట్రంలో మాకంటూ ఒక ప్రాంతీయ పార్టీ ఉంది, మా ఆకాంక్షల మేరకు వచ్చిందని బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చిండ్రు. మరి ఇలా ప్రజలు బీఆర్ఎస్ ఎందుకు కూడా కొట్టిండ్రు? ఎందుకు వద్దనుకున్నారు? సో వాళ్ళ అహంకారం, వాళ్ళ డబ్బు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మనుషుల్లా గౌరవించకపోవడం, ఇవి కదా టీఆర్ఎస్ పార్టీని నాశనం చేసినాయి. సో ఇక్కడ మీకు ఎందుకు రాలేదు ఓట్లు, అక్కడ ఎందుకు వస్తా ఉన్నాయంటే, మరి ఒక ఎమ్మెల్యే గెలిచిన మేము 4 ఎంపీలు గెలిచినాం కదా 2019లో. 2018 డిసెంబర్లో ఒకటే ఎమ్మెల్యే గెలిచినాం మేము. 2019 ఎన్నికల గురించి ఎలాంటి సందేహం లేదు ఎవరికైతే. డెఫినెట్ గా 2024 గురించి కూడా సందేహం, 2024 గురించి కూడా ఏం సందేహం ఉండాల్సిన. కానీ 2023లో రిజల్ట్ మాత్రం చాలా తేడాగా వచ్చింది కదా అంటున్నాం. ఏదైతే మీరు ఊహించారో ఈవెన్ ప్రజలకు కూడా ఒక షాక్ తగిలిందేమో అని అనిపించింది కొన్ని నిర్ణయాలు. ప్రజలు క్లారిటీ తోటి ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత, కర్ణాటక రాష్ట్రానికి జరిగినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ రివైవ్ అవుతుందేమో అనేటువంటి ఒక ఆలోచనతోటి తెలంగాణ ప్రజలు, కొంతమంది మీడియా మిత్రులు, కొన్ని టీవీ ఛానళ్ళు, కొంతమంది యాంకర్లు అంటే ఎర్ర జెండా కప్పుకోవడం చేతగాక టీవీలకు వచ్చి కూర్చొని ఉద్దేశపూర్వకంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చేసినటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది కలిగినటువంటి మాట వాస్తవం. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని అట్లా అబద్ధాన్ని 10 సార్లు చెప్పి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్. ఎందుకు బీజేపీ ఖండించలేదు దాని ముందు? మీ వరకు వచ్చింది, మీరే చెప్తున్నారు ఇప్పుడు అలా ప్రచారం చేశారని. ఆ ప్రచారాన్ని ఎవరు మీలాంటి వ్యక్తులు కానీ లేకపోతే బీజేపీ నుంచి వ్యక్తులు కానీ ముందుకొచ్చి ఖండించలేదు. నిజం చెప్పాల్సింది, అబద్ధం చుట్టొచ్చు. మేము నిజం చాలా ఓపికగా చెప్తూ వచ్చినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మేము నిజం. మీకు సోనియా గాంధీ గారిని కూడా అదే ఈడీ పిలిచింది. ఏ ఈడీ అయితే కవిత గారిని ఆఫీస్కి పిలిచిందో అదే ఈడీ ఆఫీస్కి సోనియా గాంధీ గారిని కూడా పిలిచారు. అదే ఈడీ ఆఫీస్కి రాహుల్ గాంధీ గారిని కూడా పిలిచారు. అదే ఈడీ ఆఫీస్కి రాబర్ట్ వాద్రా గారిని కూడా పిలిచారు. సో ఈ ముగ్గురు కూడా అరెస్ట్ చేయలేదు, మీరు మర్చిపోతున్నారు. అదే ఈడీ కవిత గారిని కూడా పిలిచారు ఆ టైంలో బేసిక్ గా, కానీ అప్పుడు అరెస్ట్ చేయలేదు. మరి సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ములాఖతై రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాయా? కానీ ఆ ఈడీ అప్పుడు సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదు. కానీ ఆ ఈడీ అప్పుడు క్వశ్చన్ చేసింది కవితకి. అంటే ఏం జరుగుతుందో మీకేం తెలుసు? నాకు తెలియదు. రేపటి గురించి భవిష్యత్తు మీరు ఎట్లా చెప్తారు? ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తనకు కావాల్సినటువంటి సాక్ష్యాలు ఆధారాలు దొరికిన తర్వాత తప్పు చేసింది మీరైనా నేనైనా ఎవరినైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఎవరైనా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సింది. సో దాంట్లో ఏం తేడా ఉంటది? ఈ రోజు వారు వెళ్ళినారు, రేపు ఇంకొకరు వెళ్తారు. దాని గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇందులో టెన్షన్ లేదు, యాక్చువల్లీ కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది అనుకుంటారు అన్నమాట జనాలు. ఏమవుతుందంటే ప్రజలకి అప్పట్లో మీరు చెప్పినట్టు మీరు తీసుకున్న ఉదాహరణలని సోనియా గాంధీ కానీ లేకపోతే ప్రియాంక గాంధీ హస్బెండ్ కానీ వీళ్ళందరూ అప్పట్లో కూడా ఈడీ పిలిచారు, వాళ్ళు వెళ్ళారు, హాజరయ్యారు. అదే టైంలో కవిత గారిది కూడా జరిగింది. కాకపోతే కవిత గారిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ తెలివి ఏం చెప్పింది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి కవితను అరెస్ట్ చేస్తలేరు అని చెప్పిండ్రు. మరి ఒక బీఆర్ఎస్ అన్న చెప్పిండా కవితను కాదురా హొల్లే అక్కడ సోనియా గాంధీ గారిని కూడా అరెస్ట్ చేయలేదు కాబట్టి మరి బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని చెప్పిండ్రా? చెప్పలేకపోయినారు. అందుకనే మీడియాను కూడా బ్లేమ్ చేసింది. ఎందుకంటే అందుకనే పర్సెప్షన్ డెవలప్ చేయడం లోపల మీడియా పొద్దున్న లేస్తే స్క్రీన్లు పెట్టి ఇట్లా అనుకుంటా అట్లా అనుకుంటా బీజేపీ బీఆర్ఎస్ ఒకటని వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ల కోసం జరిపినటువంటి కొన్ని కుట్రలలో
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలైంది. సో ప్రజలు నేను ఇందాక చెప్పినట్టు నిజాన్ని అర్థం చేసుకునే కంటే ముందు అబద్ధాన్ని నమ్మినారు. తర్వాత నిజం అర్థమైంది కాబట్టి రేపు 2024 మేలో జూన్లో మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా. కాకపోతే మేము ఆశించేది ఏంటంటే డెఫినెట్గా మీడియా చూపించడం అనేది జరుగుతుంది. కాకపోతే ఎవరు ఖండించలేదు. ఒకరు వచ్చి ఒక అబద్ధం చెప్తున్నప్పుడు ఇంకొకరికి అది హర్ట్ అయితే డెఫినెట్గా ఇది అబద్ధం, ఇది కాదు జరిగేది, అక్కడ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటి కాదు అని నించొని చెప్పిన బీజేపీ నుంచి ఎవరు వచ్చిన లీడర్స్ లేరు, బయటకు వచ్చిన లీడర్స్ లేరు. ఎట్ ద సేమ్ టైం ఇందాక నుంచి క్వశ్చన్ నేను అక్కడే ఆగాను, కవితని ఇప్పుడు అరెస్ట్ చేయడం, అప్పుడు ఈడీ పిలవడం, అందరినీ పిలిచారు, సరే అందులో కొంతమంది అయ్యారా లేదా, ఫ్యూచర్లో అవుతారా లేదా అనేది ఫ్యూచర్ మాట్లాడుతుంది, టైం మాట్లాడుతుంది. కాకపోతే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు మాత్రమే కవిత అరెస్ట్ అనేది, అంటే ఇది ఒక హై ఇవ్వడానికి చేస్తున్న ఇది అనొచ్చా? కవితకి ఎలక్షన్లకి ఏం సంబంధం? కవిత నిజామాబాద్ అభ్యర్థి కాదు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు నిజాన్ని స్లోగా చెప్పడానికి కవిత ఈ ఎన్నికలలో పోటీ చేస్తలేదు. బీఆర్ఎస్ ఇస్ ఎ బిగ్ జీరో. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే ప్రజలు బీఆర్ఎస్ కి సిఆర్ఎస్ ఇచ్చిర్రు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టిర్రు. ఇంకా బీఆర్ఎస్ కి ఎన్నికలకి ఏం సంబంధం ఉంది? కవిత అరెస్ట్ కి ఎన్నికలకి ఏం సంబంధం ఉంటది? కవిత అరెస్ట్ కి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటది? మాకు వాళ్ళతో సంబంధం లేదు అని చెప్పడానికి దాన్ని ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది. మాకు సోనియా గాంధీ గారికి సంబంధం ఉందా? మరి సోనియా గాంధీ గారిని ఇప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు కదా. మనం గెలవాల్సింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీదనే కదా. ఒకవేళ బీజేపీ అట్లాంటి ఆలోచన చేస్తే, లేదా బీజేపీ చెప్తే వాళ్ళు వింటారు అని అనుకుంటే, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, రాబర్ట్ వాద్రా గారిని జైల్లో పెట్టేస్తే ఇంకా కాంగ్రెసే ఉండదు కదా. మరి ఇన్ని కష్టం ఎందుకు? ఇంతకైనా మోడీ గారు పొద్దు నుంచి రాత్రి కష్టపడడం ఎందుకు? మేము చేసిన డెవలప్మెంట్ గురించి చెప్పుకోవడం ఎందుకు చెప్పండి? కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది. దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు. కానీ అదృష్టంగా ఆ టైంలో మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు చేపించినారు అని చెప్తా ఉన్నారు, అంతకుమించి ఇంకొకటి లేదు. రైట్. అండ్ మీకు ఇప్పుడు బీజేపీ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ నిలబడ్డ ఈ అభ్యర్థులకి ఎలాంటి స్పందన ప్రజలు ఇస్తారనుకుంటున్నారు మీరు? తెలంగాణలో 17 సీట్లకు 17 గెలుస్తామనేటువంటి విశ్వాసంతో పోటీ చేస్తా ఉన్నాం. మిగతా రాజకీయ పార్టీలతో పోటీ చేసి కంపేర్ చేసి చూసినప్పుడు వీఆర్ ద బెస్ట్ అనుకుంటున్నాం. మా అభ్యర్థులు చాలా బాగా మెరుగైనటువంటి గుణగణాలు, క్వాలిటీ ఉన్నోళ్ళు, జనంలో ఉన్నోళ్ళు, జనానికి దగ్గర ఉన్నోళ్ళు అని అనుకుంటున్నాం. అందుకనే మేమే గెలుస్తాం, అన్ని గెలుస్తామని అనుకుంటాం. రైట్. జనాలకి దగ్గరగా మీరు ఎప్పుడు ఉంటారు? అది ఎప్పుడు కనిపించేది మాకు. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. కాకపోతే ఇంత దగ్గరగా ఉన్న మిమ్మల్ని కూడా జనాలు గెలిపించుకోలేకపోయారు అనేది ఒకటి ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో. ఏంటది? దానికి రీజన్ ఏంటి? మీరు ఏమన్నా చూసారా? అసలు జరగడానికి అలా జరగడానికి కారణాలు ఏమన్నా తెలుసుకున్నారా? బీఆర్ఎస్ అనే పార్టీ మేమే అధికారంలోకి వస్తున్నాం, మా ఎమ్మెల్యే ఉంటేనే మీకు పైసలు ఇస్తాం, లేకపోతే లేదని చేసినటువంటి కొన్ని చిల్లర ప్రయత్నాలు, ఎన్నికల కంటే 2 రోజుల ముందు వాళ్ళు విచ్చలవిడిగా పంపినటువంటి డబ్బు, మద్యం పంపిణీ, కొంత తాత్కాలిక ప్రయోజనాలు వాళ్ళని కలిగించినాయి టీఆర్ఎస్ పార్టీ. కానీ అల్టిమేట్గా కానీ మెజార్టీ స్థానాల్లో కానీ టీఆర్ఎస్ గెలవలేకపోయింది. వ్యక్తిగా రఘునందన్ రావుని అసెంబ్లీకి రానియమని యువరాజు ప్రతిజ్ఞలు చేసి, ఆ బావమరిది ప్రతిజ్ఞ చేసిండని బావ కంకణం కట్టుకొని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఓటర్లని ప్రలోభపెట్టి పోలీసుల్ని, అధికార యంత్రాంగాన్ని, నేను చాలాసార్లు చెప్పేటాన్ని, పోలీసు వాళ్ళు మా ఫోన్లు వింటున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని. అప్పుడు ఎవరు నమ్మలేదు. కానీ ఈరోజు ఏం బయటకు వచ్చింది? ఇప్పుడు ఏం బయటకు వచ్చింది? నేను 10 సార్లు కంప్లైంట్ ఇచ్చిన, డీజీపీ గారికి ఇచ్చిన, చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన, ఇవి జరుగుతూ ఉన్నాయి, వీటిని నియంత్రించండి, మా వ్యక్తిగత జీవితాల మీద వీళ్ళు దుర్మార్గమైనటువంటి ఆట ఆడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పినాం. అప్పుడు ఎవరైనా విన్నారా? రాతపూర్వకమైన కంప్లైంట్లు ఇచ్చినాం, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడైతే యాక్షన్ స్టార్ట్ అయిందని అంటున్నారు కదా, యాక్షన్ ఎటు పోతుందో చూద్దాం. యాక్షన్ అయితే మీ వైపుకి వస్తుంది అనుకుంటున్నారు? ప్రజల నుంచి రియాక్షన్ అయితే మంచి పాజిటివ్ వేలో? అంటే నేను ఒకటి చెప్తాను, ట్యాపింగ్ చేయడం అనేది ఎవరు ముఖ్యమంత్రి గురించి చేసినా తప్పు. నిన్న ప్రణీతిరావు చేసినా తప్పే, రేపు ప్రణీతి రెడ్డి చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడేటువంటి అధికారం ఏ పోలీస్ అధికారికి, ఏ ప్రభుత్వానికి లేదు. ఎస్ఐబి అనేటువంటి డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ డిఫరెంట్. అది ఒక వ్యక్తిగతమైనటువంటి పనుల కోసం కాకుండా దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ మూకల కదలికల కోసం పనిచేయాల్సినటువంటి ఒక విభాగం. దాన్ని తీసుకొచ్చి దుర్మార్గంగా వాడుకొని, రాజకీయాల అవసరాలకు వాడుకొని రాజకీయ క్రీనీడ ఆడింది. ఆ క్రీనీడని మొదలుపెట్టింది అప్పటి టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా చూపించి ఇరికించడానికి కారణం ఇదే టెలిఫోన్ ట్యాపింగ్. టెలిఫోన్ ట్యాపింగ్ లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోతారనో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు పలానా టైంకి వస్తారనో, ఇవన్నీ విషయాలు గవర్నమెంట్కి ఎట్లా తెలిసినాయి? ముందే పోయి ఆ రూమ్ లో, అక్కడ ఆ గదిలో అన్ని కెమెరాలు ఎట్లా ఫిక్స్ చేసిండ్రు, ఎవరు ఫిక్స్ చేసిండ్రు? యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు ఓటుకు నోటు కేసు అయిన రోజు ఎస్ఐబి చీఫ్ ఎవరు ఉన్నారు? ఆ రోజు ఉన్న ఎస్ఐబి చీఫ్ ఎవరు? ఇదే ప్రభాకర్ రావు అప్పుడు ఎస్ఐబి చీఫ్ ఉన్నాడా? లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఉన్నారు?
రాష్ట్ర డీజీపీ ఎవరు ఉన్నారు, ఇప్పుడైతే టెక్నాలజీ మీ దగ్గర ఉంది కదా, ప్రభుత్వం మీదే కదా. ఆ రోజు మీరు ఇంటికి పోయిన స్టీఫెన్స్ అని ఇంటి చుట్టూ ఏ పోలీస్ అధికారుల మొబైల్ నెంబర్లు ఉన్నాయి ఒకసారి అడుగుండ్రు. ఇప్పుడు నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరగాలని మీరు కోరుకుంటే ముఖ్యమంత్రి గారు, మై క్వశ్చన్ ఈ స్ట్రైట్. సో వై కాంట్ యు ఎంక్వైరీ? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఈ టవర్ కింద ఎన్ని మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అనేది టెక్నాలజీ బట్టి పోలీసులు చెప్పగలుగుతారు. రఘునందన్ రావు తన సొంత ఫోన్కి వెళ్ళి వాడతలేడు, రఘునందన్ రావు పక్కన ఉన్న ఫోన్లకి వెళ్ళి వేరే వాళ్ళకి కాల్ చేస్తున్నాడు. ఈ టవర్ కింద ఎంతమంది ఉన్నారు, ఏ నెంబర్ నుంచి ఏ కాల్ పోయింది అనేది పోలీసులు తెలుసుకోగలిగినప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదే ఒక అమ్మాయి, పాపం బిడ్డ పెళ్లి రోజు జైలు నుంచి పెరోల్ మీద వచ్చి పెళ్లి చేయాల్సినటువంటి దుస్థితి కల్పించింది ప్రభుత్వం. నేను ఆరోపిస్తున్నా దానికి పూర్తి కారణం టెలిఫోన్ ట్యాపింగే. ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఎవరు? నిన్న బీఆర్ఎస్ ఏం చేసింది కాదు, ఆ రోజు కూడా నీకు వ్యక్తిగతంగా నష్టం చేసిన రోజు కూడా బీఆర్ఎస్ చేసింది కదా. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఈజ్, ఇప్పటి నుంచే ఎందుకు మొదలు పెడదాం? ఆ 2014 జూన్ 2 నుంచి ఏ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, దీని మీద పూర్తి సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుండ్రి. తప్పు చేసినోడు ఎవడైనా, ఏ పోలీసుడైనా సరే, ఈ పోలీసోడు ఆ పోలీసోడు ఈ కులం ఆ కులం నాకేం మోహబ్బత్ లేదు, తప్పు చేసినోడు శిక్షించబడాల్సిందే. సో దిస్ ఈస్ ద బాటమ్ లైన్. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈజ్ ద విక్టిమ్ యాక్చువల్గా, అందరికంటే ఎక్కువ సఫర్ అయింది ఆయన, అందరికంటే ఎక్కువ క్షోభను అనుభవించినటువంటి వ్యక్తి ఆయన కదా ఆలోచించాల్సింది ఇలా. సో చంద్రశేఖరరావు గారు తప్పు చేసిండు అనుకోండి, టెలిఫోన్ ట్యాపింగ్ చేయమంటే ఒక సిఐఓ, ఒక అడిషనల్ ఎస్పో, ఒక ఎస్పో కలిసి చేయాల్సిందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అనుమతి లేకుండా లేదా చీఫ్ సెక్రటరీ గారి పర్మిషన్ లేకుండా ట్యాపింగ్ జరుగుతుందా? ఇంపాసిబుల్ టాస్క్. మరి అట్లాంటప్పుడు దాంట్లో ముద్దాయిలు ఉండాల్సిన వాళ్ళు ఎవరు? 3-4 పోలీసు వాళ్ళు కాదు కదా, ఎవరు? పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ముఖ్యమంత్రి ఎవరు? హోంమంత్రి ఎవరు? దుబ్బాక ఉప ఎన్నికలలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, అన్ని టీవీలలో కింద బ్రేకింగ్లు వస్తా ఉన్నాయి. అరే దుబ్బాకలో పోటీ చేసినోడు రఘునందన్ అప్పుడే చెప్పింది కదా, నా ఫోన్లు ఇంటారు పోలీసు వాళ్ళని, ఇనుమని చెప్పింది ఎవరు? ఆ దుబ్బాక ఎన్నికలకు ఇన్ఛార్జ్ ఉన్న మంత్రి ఎవరు? ఆయన ముద్దాయి లేకపోతే పంచాయతీ ఎక్కడిది? ఉత్తమ ఎవరు ఇద్దరు అమీన్ సాబుల్ని, ఇద్దరు సిఐ సాబుల్ని రిమాండ్ చేసి చేతులు కడిగేసుకుంటామంటే ఎట్లా అవుతుంది? సో డీప్ రూట్ గా మీరు ఆలోచించాల్సింది. సో ఇట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ఎస్ఐబి. ఇవన్నీ కూడా ప్రొసీజర్స్ లేకుండా జరగవు. సో ఎస్ఐబికి ఒక ఖచ్చితమైన నియమ నిబంధనావళి ఉంటది. ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా నాకు పోలీసు వాళ్ళతో ఉన్న సంబంధాలతో చెప్తున్నాను నేను మీకు. ఎస్ఐబి సేకరించినటువంటి సమాచారం చాలా గుప్తంగా గోప్యంగా ఉండాలి. పేపర్లలో ఎట్లా వస్తుంది? రోజు పేపర్లలో ఎట్లా వస్తా ఉంది? ఇదే పంచాయతీ. కాబట్టి దయచేసి ఇట్లాంటివి జరగకుండా చూడండి ముఖ్యమంత్రి గారు. అసలు మీరు ఆలోచించాల్సింది జూన్ 2, 2014 నుంచి అసలు ఎస్ఐబి చీఫ్లు ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఎవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, దానివల్ల వాళ్ళు తీసుకున్న సమాచారం ఏంది, అందరినీ తీసుకురండి అంటున్నా. అట్లీస్ట్ అంతకుముందు కాంగ్రెస్ ట్యాపింగ్ చేసింది, వదిలేసేయండి, వదిలేద్దాం కొద్దిసేపటి కాదు మీ పార్టీ అనుకోని. ఆంధ్రోడు పాలించినప్పుడు తప్పు చేసిండు, వదిలేయండి. తెలంగాణ ఫామ్ అయిన నుంచి ఏమైనా పొరపాటు జరిగినాయని మనకు అనుమానం ఉంది అనుకో, నాకు అనుమానం ఉంది నా ఫోన్ వింటున్నారని, నేను 10 సార్లు కంప్లైంట్ ఇచ్చిన, వై కాంట్ యు రిజిస్టర్ ఏ కేస్? జిల్లా మంత్రి బై ఎలక్షన్స్ లో నన్ను విపరీతంగా పోలీసు వాళ్ళతో దాడి చేయించినాడు, కేసులు పెట్టించినాడు. నేను అప్పుడే చెప్పిన, పోలీసులు నా ఫోన్లు వింటున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, కుటుంబ సభ్యుల ఫోన్లు వింటున్నారు అని చెప్పిన. మీకు వ్యక్తిగత జీవితంలోకి దూరేటువంటి అధికారం ఏమిటి ఇచ్చిండు? నేనేమైనా నక్సలైట్నా? నేనేమైనా ఐఎస్ఐ తీవ్రవాదినా? ఎస్ఐబిని దేనికి వాడమన్నారు? తీవ్రవాదానికి వ్యతిరేకంగా వాడితందుకు పుట్టిన సంస్థ ఎస్ఐబి. దానికి కొన్ని స్పష్టమైన గైడ్ లైన్స్ ఉంటాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ కాదని ఎస్ఐబి వాళ్ళు ఫోన్లు ఎట్లా రికార్డ్ చేస్తున్నారు? స్టీఫెన్సన్ ఇంట్లో కెమెరాలు పెట్టింది ఎవరు? స్టీఫెన్సన్ ఇంట్లో ఆ వీడియో కెమెరాలు పెట్టాలన్న ఆలోచన ఇచ్చిన మంత్రి ఎవరు? గాలని పట్టుకరా రేవంత్ రెడ్డి గారు. ఉత్తుగా నలుగురిని పట్టుకొచ్చేసి వీళ్ళే చేసిరంటే ఎట్లా వస్తాయేమో? ఇంకా నడుస్తూ ఉంది కదా, అది ఇంకా రావాలనే లేదు కాబట్టి తప్పు చేసినాడు ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించాల్సిందనే కోరుకుంటున్నాను. రైట్. కాకపోతే ఒక కులం పేరు మీద వెళ్తుందా ఈ ఇన్వెస్టిగేషన్? ఏమన్నా అంటే వెళ్ళమా ఎక్కువగా అదే నడుస్తుందేమో అన్న మీరు ప్రశ్న అడిగకంటే ముందే నేను చెప్పిన, ఇవాళ ప్రణీత్ రావు ట్యాపింగ్ చేస్తున్నాడు, వెల్మ ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రణీత్ రావు చేసాడు. ఇప్పుడు రెడ్డి అనే ముఖ్యమంత్రి వచ్చిండు, రేపు ప్రణీత్ రెడ్డి చేస్తాడు. అంతేనా మీరు చెప్పదలుచుకున్నారు? అట్లా చేయాలనుకుంటే అది ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. దిస్ ఈస్ వెరీ అన్ఫేర్ యాక్టివిటీ. ట్యాపింగ్ ఈజ్ ఇల్లీగల్. చీఫ్ సెక్రటరీతో సహా, ముఖ్యమంత్రి గారితో సహా, హోంమంత్రి గారు, ఆ జిల్లా మంత్రులు ఎవరెవరు దానికి సపోర్ట్ చేసిరో వాళ్ళందరినీ రిమాండ్ చేయమని అడుగుతున్నా నేను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ తప్పు మీరు చూడాల్సింది కూడా నేరము, నిర్దోషి రెండింటినీ పరిగణలోకి తీసుకోండి. మీ మీద కేసు పెట్టి ఓటుకు నోటు కేసు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజు ఏం జరిగింది అనేది మీరు దయచేసి ఒకసారి పీస్ఫుల్ గా ఆలోచిస్తే అప్పుడున్న అధికారులు ఎవరు, ఇప్పుడున్న అధికారులు ఎవరో తెలుస్తుంది అంటున్నా. సింపుల్ పాలైంది నీళ్ళైంది తేల్చండి అంటున్నా.
ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీ దగ్గర వీడియోలు ఉంటాయి, గుర్తు తెచ్చుకొని చూడండి ఒకసారి, తెలుస్తుంది మీకే. ఓకే, సో రేవంత్ రెడ్డి గారికి మీరు చాలా హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఆన్సర్ తో. కాకపోతే ఈ 100 రోజుల పాలన ఎలా ఉందనిపించింది మీకు? సో ప్రజలు ఆశించినంత గొప్పగా 100 రోజుల పాలన లేదు. ఓకే, అధికారంలో వాళ్ళకి అసలు ఏం చేయాలో తెలుస్తలేదు, వాళ్ళ అడుగులు తడబడతా ఉన్నాయి. వాకింగ్ మొదటి రోజు కష్టం, రెండో రోజు కష్టం, వారం తర్వాత కుదురుకుంటుందో అనుకుంటారు, 3 నెలలు అయిన తర్వాత కూడా వాళ్ళు కుదురుకున్నట్టు కనబడతలేరు. వాళ్ళ అడుగులు అబ్జల్యూట్ గా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం వైపు పడుతున్నట్టు కనబడతలేవు, ఇంకా తత్తరపాటు బిత్తరపాటు కనబడతా ఉంది. ఆడేదో లంక బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తారు ముఖ్యమంత్రి గారు. లంక బిందెలు ఎడికెళ్ళి వస్తాయి? ప్రజలు పన్నులు పెడితే వస్తాయి. గత ప్రభుత్వంలో ఎటువైన డబ్బులు ఏం జరుగుతున్నాయంటే మీకు ఒక ఐడియా ఉండాలి. అట్లా ఐడియా లేకుండా కేవలం అధికారులనే నమ్ముకొని పరిపాలించింది అనుకోండి, మీకు కష్టం జరుగుతుంది, నష్టం జరుగుతుంది అని చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇంకో తప్పు పని కూడా చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ఏ తప్పు పని అయితే చేసిందో ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా అదే తప్పు పని చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు అంటా ఉన్నాం. మీకు బీఫామ్ ఇచ్చి 64 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ప్రజలు. సో 64 మంది ఎమ్మెల్యేలు మీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు, మీతోటి ఒక తాటి మీద నడిచిన రోజులు మీ ప్రభుత్వాన్ని ఎవరు కూలుస్తారు? ఎందుకు కూలుస్తారు? ఎట్లా కూలుస్తారు? చంద్రశేఖరరావు గారు గేట్లు ఓపెన్ చేసి పక్క పార్టీలో చేసుకున్న తప్పునే మళ్ళీ మీరు 100 రోజులకే మీరెందుకు మొదలు పెడుతున్నారు? సో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. అందుకనే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు వేరు కావు అని చెప్తా ఉన్నాం మేము. ఇవి రెండు కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. బొమ్మ బొరుసు రెండు కలిసి ఉంటేనే ఒక నాణ్యానికి విలువ ఉంటుంది, రూపాయి అంటారు దాన్ని. ఒక సైడ్ ఉంటే దానికి విలువ ఉండదు, చెల్లని రూపాయి అయిపోతుంది అది. చోట కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులాగా తమ పయనాన్ని కొనసాగిస్తా ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు కలిసి ఎవరికి వెసులుబాటు ఉన్నప్పుడు అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి కాంగ్రెస్ వాడు అంటాడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటారు. దిస్ ఇస్ ద అంటే చాలా వరకు లాస్ట్ ఎన్నికల్లో చెప్పింది అయితే బొమ్మ బొలుసు బీఆర్ఎస్ అండ్ బీజేపీ అన్నారు. కాంగ్రెస్ అసలు లేనే లేదు, స్క్రీన్ లో కాంగ్రెస్ కనిపించనే లేదు, కాంగ్రెస్ కి ఉనికే లేదన్నారు అప్పటి వరకు. కాకపోతే కాంగ్రెస్ సడన్ గా పైకి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన కాయిన్ కి రెండు వైపులు బీఆర్ఎస్ అండ్ బీజేపీ అన్న సౌండ్ వినపడడం వల్ల అది చాలా నష్టాన్ని చేకూర్చిందని చెప్పాలా? ఎవరైతే ప్రచారం చేశారో చాలా గట్టిగా చేశారన్నారా? సో విత్ ఇన్ ద 4 walls మేము దీన్ని సమీక్షించుకుంటాం, తప్పకుండా భవిష్యత్తులో అట్లాంటి తప్పులు జరగకుండా చూస్తాం. కాస్త పక్క రాష్ట్రం యొక్క ఎన్నికల్లో అది కూడా మొదలవుతుంది కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు బీజేపీ? ఎందుకంటే అది తప్ప ఇప్పుడు కూడా మీరు చేసేది కలిసి నడుస్తున్న నడకలు ఎక్కడ వరకు పైన పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దాని మీద నేను క్లియర్ అబ్జర్వేషన్ లో లేను. ఎందుకంటే నేనే ఎన్నికల యుద్ధంలో గోదాలో బరిలో ఉన్నాను, 3 నెలల నుంచి అదే పనిలో ఉన్నాను కాబట్టి. సో భారతీయ జనతా పార్టీ గుడ్ లీడర్షిప్ ఎట్ ద సెంటర్. ఒక పార్టీ తోటి పొత్తులు పెట్టుకోవాలన్నా పెట్టుకోకూడదు అనేది మాకు ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ పార్టీ బోర్డు ఇవన్నీ చాలా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఆలోచించి ఒక సముచిత నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఓటమి తర్వాత ఇందాక మీరు చెప్పినట్టు ఎనర్జీ డెఫినెట్ గా కొంచెం బ్యాక్ లాగినట్టే అవుతుంది. మళ్ళీ దాన్ని రావాలి, పుంజుకోవాలి, బయటికి రావాలంటే చాలా జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం అసలు దానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. సో మీరు ఒక కారణం అయితే చెప్పారు, మీ మీద ఇలా చేయడం వల్ల, ఇలాంటి రాంగ్ ప్రచారం వల్లనే ప్రజలు నమ్మలేదు అని. కానీ ప్రజల దగ్గర ఉండే మీరు రఘునందన్ రావు గారు ఆల్వేస్ ప్రజలతో ఉన్నారు. ఎంత చెప్పినా మీరు చేసిన మంచి అయితే కనబడుతూ ఉంటుంది వాళ్ళకి. ఇంకేది లోటు అంటారు అది కాకుండా? కర్నూలు చావుకు 100 కారణాలు అన్నట్టు, కత్తిపోటు కావచ్చు, సానుభూతి కావచ్చు, రకరకాలైనటువంటి కారణాల వల్ల వారు గెలిచినారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని నేను స్వాగతిస్తాను. ఇప్పుడు మీరు పోయి దుబ్బాకి వెళ్ళి అడగండి, 3 సంవత్సరాల్లో మీరు రఘునందన్ మీకు ఎట్లా అందుబాటులో ఉన్నాడు, ఇప్పుడు గెలిచిన 110 రోజుల నుంచి మీ ఎమ్మెల్యే ఎన్నిసార్లు దుబ్బాకి వచ్చింది అని అడుగురు. సో ఇప్పుడు ప్రజలు బాధపడతా ఉన్నారు. అందుకనే అదేదో పొరపాటు జరిగిపోయింది ప్రజల ఆలోచనలో, ఆవేశంలో. ఆ రాత్రి జరిగినటువంటి డబ్బుల పంపిణీలో ఎక్కడో తొందరపడ్డారు జనం. దానివల్ల కొంత నష్టం. ఈ డబ్బుల పంపిణీని కంట్రోల్ చేయలేరంటారా? ఎప్పుడు కేంద్రం నుంచి కంట్రోల్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. డెమోక్రసీ పరిరక్షించబడాలని సంపూర్ణంగా విశ్వసించేటువంటి వ్యక్తిని నేను. కానీ దురదృష్టకరం, రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు లేదా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు డబ్బే గెలుపోటములు నిర్ధారించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మార్పు రావాలని నేను ఖచ్చితంగా కోరుకుంటాను. ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు ఎంపీగా, మెదక్ ఎంపీగా కొన్ని రోజుల్లో మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీనికి ఎలాంటి సన్నాహాలు నడుస్తున్నాయి? మెదక్ ఎలా కనిపిస్తుంది? ఒకవేళ మెదక్కి మీకు వెల్కమ్ చెప్తే ఎంపీగా జనాలు? ఇప్పుడు వెంకటరామరెడ్డి గారని బీఆర్ఎస్ పార్టీ ఒక అభ్యర్థిగా ప్రకటించింది. ఎవరు వెంకటరామరెడ్డి? ఆయనకు మెదక్ ఏం సంబంధం? మెదక్ జిల్లాతో ఆయనకి ఏం సంబంధం ఉంది? అంటే 20 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పుట్టి పెరిగిన తర్వాత, 14 ఏళ్ళు ఉద్యమం చేసి, 10 సంవత్సరాలు అధికారం చేసిన తర్వాత మెదక్ జిల్లాలో ఒక్కడు దొరుకుతలేడా బీఆర్ఎస్ వాళ్ళకి పోటీ చేస్తాను? ఒక్కడు లేడా జై తెలంగాణ అన్నాడు? కాకపోతే ఇక్కడ ఒక్క నిమిషం ఇంటరప్ట్ చేయాలనుకుంటున్నాను. చాలా మంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి కొంతమంది డమ్మీ క్యాండిడేట్స్ నిల్చోపెడుతున్నారు.
స్ట్రాంగ్ క్యాండిడేట్స్ వెంకటరామరెడ్డి డమ్మీ క్యాండిడేట్ మీ దృష్టి? నేను అనట్లేదు అది, నేను అసలు ఏది అనను, ప్రజల నుంచి ఏదైతే వస్తాయో దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఐ డోంట్ థింక్ కాంగ్రెస్ పార్టీ లాగా కాంగ్రెస్ ఆరోపణ చేసినట్టు డమ్మీ క్యాండిడేట్ కాదు, డబ్బున్న క్యాండిడేట్. ఓకే. వెంకటరామరెడ్డి గారు గత 20 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ దగ్గర ఉంటాడు, వాళ్ళతోటి పనులు చేసుకుంటాడు, పైసలు సంపాదించుకుంటాడు, ఎంత వీలైతే అంత అందరి కాడికి దోసుకుంటాడు, దాచుకుంటాడు. దానికి ఒక కొత్త డ్రామా, సేవ చేస్తాడు. ఏం సేవ చేస్తాడు? ఐఏఎస్ అధికారిగా సేవ చేయమంటే మధ్యలో ఉద్యోగం వదిలేసి కనబడ్డ ముఖ్యమంత్రులు కాళ్ళు మొక్కి అడ్డదారులు సంపాదించుకున్న ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాలకు వస్తున్నాడు. ఆయన నాకు పోటీ ఎట్లయితాడు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని గుర్తిస్తలేదు. ఈ రోజు కూడా మెదక్ లాంటి చోట్ల కార్యకర్తలు లేరా? వేరే జిల్లాకి తెచ్చి సీట్ అమ్ముకుంటారా? 100 కోట్లు ఇచ్చిండు ఆయన. మొన్న 100 కోట్లు పెట్టి 1 ఎకరం కొనుక్కున్నాయని ఆయన రింగ్ రోడ్ పక్కన 10 ఎకరాలు కొన్నాడు. అంటే మొన్ననే 1000 కోట్లు పెట్టి భూములు కొన్నాడు. అలా వీళ్ళకి ఎంత రాసి ఇచ్చిండో అని జనం అనుకుంటారు. మరి అది ఆలోచించాల్సిన విషయం. ఓకే, జనాలు ఆలోచించాలి, పార్టీ కూడా ఆలోచించాలి డెఫినెట్ గా. బీఆర్ఎస్ ఆలోచించుకోవాలి. ఇప్పటికే ఒక ఆయన పక్క జిల్లా తెచ్చి మా మీద రుద్దిరు. 600 జీవో అమలు చేస్తే ఆయన మా జిల్లా కూడా రావద్దు. ఇప్పుడు ఇంకొక ఆయన తెచ్చి రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి చైతన్యవంతమైనటువంటి జిల్లా, తెలంగాణ ఉద్యమానికి పురిటినిల్లు అయినటువంటి ఆ జిల్లాలో రఘునందన్ రావు తన రాజకీయాన్ని తెలంగాణ ఉద్యమంతో మొదలుపెట్టింది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు కూడా మా జిల్లాలో బీఆర్ఎస్ లో ఉన్న ఓటు మాత్రం రఘునందన్ రావుకే ఇస్తారు. దిస్ ఈజ్ మై కాన్ఫిడెన్స్. ఓకే, బీఆర్ఎస్ఏ కాదు బీజేపీ కూడా కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అన్న మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరి వల్ల అయితే బీజేపీ పుంజుకుందో, ఎవరి వల్ల అయితే బీజేపీ మాటలు వినపడ్డాయో, ఎవరి వల్ల అయితే బీజేపీ పవర్లోకి వస్తుంది అనుకున్నారో వాళ్ళ గళాన్నే పక్కకి నెట్టి లాస్ట్ ఎన్నికలు జరగడం జరిగింది. అందులో బండి సంజయ్ అయినా అరవింద్ అయినా, మీరేమంటారు? సో భారతీయ జనతా పార్టీ బలమే కార్యకర్తలు. నరేంద్ర మోడీ గారి నాన్న ముఖ్యమంత్రి అయితే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాలేదు. ఖచ్చితంగా కాదు. మనోహర్ పారికర్ గారి తండ్రి ఎమ్మెల్యే అయితే మనోహర్ పారికర్ గారు ఎమ్మెల్యే కాలేదు. నిర్మలా సీతారామన్ గారి వంశమంతా మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండి తాత ముత్తాతలంతా ప్రధానమంత్రులు అయితే ఆమె ఆర్థిక మంత్రి కాలేదు. అట్లా కార్యకర్తలను గుర్తించేది, గౌరవించేది, ఆ స్థాయికి తీసుకుపోయి నిలబెట్టేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏ అవకాశం ఇవ్వాలో పార్టీ పెద్దలు ఆలోచిస్తారు, ఇస్తారు సముచితమైన స్థానం. మీరు ఆశించిన స్థానం రాలేదు కాబట్టి మీరు అట్లా మాట్లాడితే మేము చేయగలిగింది ఏముండదు. సో ముఖ్యమంత్రి అనే కుర్చీ ఒకటే ఉంటుంది, లేదా ప్రధానమంత్రి అనే కుర్చీ ఒకటే ఉంటుంది. 100 మంది ఆశపడడంలో తప్పులేదు. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత యూ హ్యావ్ టు అవాయిడ్ ఇట్, అంతే. ఖచ్చితంగా. కాకపోతే వాళ్ళ గళం వినిపించేది, వాళ్ళు కనిపించేవాళ్ళు. సడన్ గా మాయమైనట్టు అనిపించింది ఒక్క నిమిషం. ఇప్పుడు ఎన్నికలలో బండి సంజయ్ గారు పోటీ చేసిండ్రు, అరవింద్ గారు పోటీ చేసిండ్రు, రఘునందన్ రావు పోటీ చేసిండ్రు. వీళ్ళు వాళ్ళు ఉన్న ఊరిని వదిలిపెట్టేసి పక్క ఊర్లోకి ఎట్లా పోగలుగుతారు? ఎట్లా పోవాలని కోరుకుంటారు మీరు? సో మొదటిసారి అరవింద్ గారు మొదటిసారి ఎమ్మెల్యేకి పోటీ చేసినారు, సంజయ్ గారు రెండోసారి మూడోసారి చేసినారు. నేను సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి నేను పోటీ చేస్తా ఉన్నా. మేము గెలవడం ఇంపార్టెంట్. అట్లాంటప్పుడు మేము పక్క నియోజకవర్గాల్లోనూ టీవీ స్టూడియోలను ఎట్లా కనబడతాం? కనబడలేం కదా. జనంలో ఉన్న మా నియోజకవర్గాలకి పరిమితమైన, మమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేదు. అంటే జనాల్లో ఉన్న వాళ్ళకంటే కూడా టీవీ స్టూడియోలో ఉన్న వాళ్ళకి ప్రజలు ఓట్లేస్తున్నారు అంటున్నారు. ప్రజెన్స్ కనబడుతుంది అని చెప్పిన. మీరు అన్నారు మీ గొంతు నొక్కేసినారు, మీరు కనబడలేదు అన్నారు. కాబట్టి కనబడాలంటే ఏం చేయాలి? స్టూడియోకి రావాలి, అంతే కదా. లేకపోతే ఎట్లా కనబడతాం? లేకపోతే రఘునందన్ రావు దుబ్బాకలు ఉన్న వాళ్ళకే కనబడతాడు. మొత్తం ప్రపంచానికి ఎట్లా కనబడతాడు? మొత్తం ప్రపంచానికి కనబడాలంటే మీడియా ముందుకు రావాలి. అది నేను చెప్పిన మాటల సారాంశం తప్ప టీవీలలో కూర్చుంటే ఓట్లేస్తారు, టీవీలకి రాకపోతే ఓట్లేరు అని చెప్తలేండి. ఓకే. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో బండి సంజయ్కి మీకు కూడా మాటలు మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతకు ముందు అట్లా కనిపించలేదు అంటున్నారు. మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటూనే ఉంటుంది, అది తప్పుడు ఆరోపణ. ఇప్పుడు 100 మంది కలిసి ఒక మీటింగ్ హాల్లో ఉన్నప్పుడు ముందు వరుసలో ఉన్న 4 మధ్యలో మాటలు ఎక్కువ ఉంటాయి, చివరి వరుసలు ఉన్నాయని ముందు వరుసలు ఉన్నాయని ఎట్లా మాట్లాడుకుంటారు చెప్పు? వారు స్టేజ్ మీద ఉంటారు, మేము కింద ఉంటాం కార్యకర్తలం. కాబట్టి ఎట్లా మాటలు కలుస్తాయి? మాటలు కలవకపోతే మేము వరుసలు మారాయి అనుకుంటాం అనమాట. ఏముండదు. ఇప్పుడు పార్టీలో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ప్రొసీజర్స్ ప్రకారం కొంతమంది వేదిక మీద ఉంటారు, కొంతమంది వేదిక కింద ఉంటారు. ఎట్లా పైన ఉన్న కింద ఉన్న మధ్యలో గ్యాప్ ఉంటది కదా. మధ్యలో టీవీలు కెమెరాలు రావాలి, రికార్డ్ చేయాలి, కాబట్టి స్పేస్ వదలాలి కదా. ఆ గ్యాప్ ఎట్లా ఉంటది? కొత్త గ్యాప్ ఏం కాదు అది. ఎవరు అధ్యక్షుడైనా ఎవరు కుర్చీలు ఉన్నా వారికి కార్యకర్తలకు మధ్యలో కొంత గ్యాప్ వదిలిపెట్టాల్సిందే, స్పేస్. సో ఈసారి అయితే మీరు 17కి 17 సీట్లు వస్తాయని ఖచ్చితంగా చెప్తున్నారు. సో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మాకు ఇచ్చిన టార్గెట్ 17కి 17 గెలవాలని. ఆ దిశగానే మేము పనిచేస్తా ఉన్నాం, వస్తాయనేటువంటి విశ్వాసం కూడా మాకుంది. ఓకే. అండ్ అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అంటే దేవుని పేరు చెప్పే కాకుండా సినిమాలు తీసి కూడా ప్రమోట్ చేస్తున్నారు పార్టీని అని చెప్తూ ఉన్నారు. రజాకార్ కానీ, కాశ్మీర్ ఫైల్స్ కానీ, ఇలా ఇది ఎలా చూస్తారు రఘునందన్ రావు గారు? మీరు సినిమాల్లో రెస్ట్రిక్ట్ చేసే అధికారం మాకేమైనా ఉందా మీరు చెప్పుండ్రి? ఒక ఆయన 1947 మీద తీస్తారు, ఒక ఆయన గాడ్సే అని తీస్తాడు, ఒక ఆయన గాంధీ అని తీస్తాడు, ఒక ఆయన సోనియా గాంధీ గారి మీద తీస్తారు, ఇంకొక ఆయన కేసీఆర్ గారి మీద తీస్తారు. ఇది తీయకూడదు అని చెప్పి మేము ఎక్కడ ఎవరిని ఎట్లా అడ్డుకుంటామని చెప్పుంటారు. దానికి మాకున్న వ్యవస్థ ఏముంటుంది చెప్పుంటారు. సో మేము అట్లా ఎవరినైనా ఆపినాం అనుకోండి, మీరు వెంటనే ఏం చెప్తారు?
వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి పోతున్నారు. సినిమా తీయొద్దా, సినిమా చూడొద్దా, ఎవరిష్టం ఉన్న సినిమా వాళ్ళు తీసుకుంటారు, దానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది, దానికి సెన్సార్ బోర్డు ఉంది కదా, వాళ్ళు చూస్తారు కదా, ఇట్లా రకరకాల కామెంట్స్ వస్తాయి. సో సినిమా ఈజ్ అ డిఫరెంట్ ఫీల్డ్. దాన్ని చేసేటోళ్ళు తీసేటోళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మా పని మేము చేసుకుంటా ఉన్నాం. అంటే ఎలక్షన్స్ వచ్చే ముందు మాత్రమే రిలీజ్కి సిద్ధం అవడం అనేది కొన్ని సంఘటనలు, రాజకీయాలతో ముడిపడినటువంటి సంఘటనలు, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సినిమాల్లో ఉంటాయి. నిజ జీవితంలో జరగని, నిజ జీవితంలో లేనివి కొన్ని కల్పితం చేసి కూడా సినిమాలు చూపిస్తారు. సో దాన్ని ఇది ఇట్లా తీయండి అని ఎవరిని చెప్పలేము అనేది నా ఉద్దేశం. రైట్. అండ్ సినిమా గురించి పక్కకు పెడదాం. కాకపోతే ఒక వేదిక మీద మన సీఎం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడే బాయ్ అని మోదీ గారిని పిలవగానే అది మొత్తం సంచలనం అయింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఒక ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రి కలిసినప్పుడు ఒక వేదిక మీద గౌరవప్రదంగా పిలిచినారు. ఈ ముఖ్యమంత్రి ఇట్లా పిలిచినాడని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా. 2016లో ఇదే ప్రధానమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గజ్వేల్కి వచ్చారు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి. ఆ రోజు చంద్రశేఖరరావు గారు స్పీచ్ తీసి మళ్ళీ వినండి. ఏ రాష్ట్రానికి పోయినా అది కావాలి ఇది కావాలని అడుగుతారు నరేంద్ర మోడీ గారు. నేను మీ ప్రేమ, మీ అభిమానం ఈ రాష్ట్రం మీద ఉండాలని కోరుకుంటున్నా. నాకు మీ ప్యార్ और मोहब्बत से अलावा मैं कुछ भी नहीं चाहता हूं అన్నాడు చంద్రశేఖరరావు గారు. నో డౌట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు, నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులు. బట్ ద చైర్ యూ షుడ్ ఆనర్. వారు ప్రధానమంత్రి హోదాలో వచ్చినారు, వీరు ముఖ్యమంత్రి హోదాలో పోయినారు అక్కడికి. సో అక్కడ నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ మొదటి మీటింగ్ లో నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పినారు. నేను ఇక్కడికి ప్రధానమంత్రిగా రాలేదు, ఈ దేశ టీమిండియా కెప్టెన్ గా నేను వచ్చినాను. ఆ టీమిండియాలో ప్లేయర్లుగా మీరు నేను అందరం కలిసి కరెక్ట్ కోఆర్డినేట్ చేసుకొని నడిపితే భారతదేశం అనేటువంటి ఈ దేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వస్తుంది అని చెప్పినాడు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ యూ విల్ గివ్ టు ఎవ్రీ సీఎం. ఢిల్లీ దగ్గరికి పోరా, వెస్ట్ బెంగాల్ అధికారిక కార్యక్రమాలకు పోరా ప్రధానమంత్రి గారు? పోతారు. ప్రతి రాష్ట్రానికి పోతారు. స్టాలిన్ గారు ఉన్న రాష్ట్రానికి పోతలేమా? పినరస్ విజయన్ గారు ఉన్న రాష్ట్రానికి పోతలేమా? ఇట్ ఈస్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్ వేర్ ద సీఎం అండ్ పిఎం హాస్ టు సిట్ టుగెదర్ అండ్ అడ్రస్ ద పీపుల్. అప్పుడు ఏమనుకోవాలి? ప్రధానమంత్రి గారు అంటే నాకు నచ్చదని నోటికి వచ్చినట్టు మాట్లాడాలా? ప్రోటోకాల్ అంగీకరిస్తుందా? మాకు అది బాగానే అనిపించింది. మేమే తప్పగా చూడట్లేదు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలిసి వచ్చి రాష్ట్రానికి అదే చెప్తాను, సంస్కారంగా చూడాలి దాన్ని వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంస్కారంగా చూడాలి తప్ప నాకంటే వయసులో పెద్దలు వచ్చినప్పుడు నేను లేచి నిలబడ్డా నా సంస్కారం అది. మీరు లేచి నిలబడకుండా కాలు మీద కాలేసుకోవడం మీ అహంకారం అది. రెండింటి మధ్యలో ఉండే డిఫరెన్స్ ని అర్థం చేసుకుంటారు ప్రజలు. సో రేవంత్ రెడ్డి గారు అక్కడ లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయని అర్థమైన తర్వాత ఆ లంక బిందెలు నిండాలంటే, ఈ ఖాళీ కుండలలోకి డబ్బులు రావాలంటే కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండకపోతే 1వ తారీఖు జీతాలు పడాయని అర్థమైంది కాబట్టి వాడికి వచ్చి పెద్దనా జర నన్ను ఆశీర్వదించని వారి రీతిలో సంబోధించినారు, రిక్వెస్ట్ చేసినారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళని బట్టే ఉంటుందంటారా కేంద్ర ప్రభుత్వం కూడా? ప్రజల గురించి ఆలోచించదా? వాళ్ళ అహంకారము లేకపోతే వాళ్ళ ఏదో వాళ్ళ సెల్ఫ్ ఇదో దాన్ని బట్టే ప్రవర్తిస్తుందా కేంద్రం కూడా? ఇక్కడ ప్రజలు లేకపోతే ఒక రాష్ట్రం బాగుపడాలి అని చూడదా? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. నేను ఖచ్చితంగా మీరు ఇప్పుడు అన్నారు మంచిగా ఉంటే జరుగుతుంది. ఈ రోజు 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇచ్చి 4% జాతీయ రహదారులు ఇచ్చి దేశంలోనే తెలంగాణలో ఎక్కువ జాతీయ రహదారులు వచ్చినాయని చెప్పి నిరూపించినాం మేము. మా నినాదం సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్. ఇది మేము అందరితో కలిసి అందరి అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి అని చెప్పి నమ్ముతాం కాబట్టి మేము అందరి మనల్ని పొందగలుగుతున్నాం, అన్ని రాష్ట్రాల్లో గెలుస్తూ వస్తా ఉన్నాం. మేము ఎక్కడా సంకుచితంగా లేము. మాతో బాగున్నా లేకున్నా మా విద్యుక్త ధర్మాన్ని మేము నిర్వర్తిస్తూనే ఉంటాం. ఒక ఎయిమ్స్ ఇచ్చినాం, ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చినాం, ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినాం, జాతీయ రహదారులు ఇచ్చినాం, కరోనా వ్యాక్సిన్ తెలంగాణకు కూడా ఇచ్చినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడని కరోనా వ్యాక్సిన్ ఇచ్చడం ఆపలేదు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడని ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం, ఇచ్చడం ఆపలేదు కదా. సో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడని బాత్రూమ్లు కట్టకూడదు తెలంగాణలో అనలేదు కదా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఆపండి అని అన్నామా? అనలేదు కదా. సో పని చేయాలా చేయకూడదు అనేది అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న పెద్దలు ఆలోచించుకోవాలి. బట్ వీఆర్ ఆల్వేస్ పాజిటివ్ దృక్పథంతో ఈ దేశాన్ని నడుపుతా ఉన్నాం. అదే దృక్పథంతో నరేంద్ర మోడీ గారికి అంత పెద్ద పేరు వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా గుజరాత్ లాగే ఒక తెలంగాణ కూడా తయారవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. సో ఐ డోంట్ వాంట్ టు కంపేర్ వన్ స్టేట్ విత్ అదర్ స్టేట్ బికాజ్ వన్ స్టేట్ లైక్ ఒక గ్రోత్ ఒక రేంజ్ లో ఇంతకు ముందుకి దాని తర్వాతకి తేడా కనిపిస్తున్నప్పుడు డెఫినెట్ గా వేరే స్టేట్స్ కూడా ఒక బౌండరీస్ ఇంకొక బౌండరీస్ వేరు ఉంటాయి రాష్ట్రాలకి. ఒక రాష్ట్రంలో ఉన్న ఉష్ణోగ్రత ఇంకొక రాష్ట్రంలో ఉండదు. ఒక రాష్ట్రానికి సముద్రం ఉంటుంది, ఇంకొక రాష్ట్రానికి సముద్రం ఉండదు. సో అక్కడ తీరం అభివృద్ధి చెందింది, అక్కడ పోర్టు అభివృద్ధి చెందింది అని ఆంధ్రప్రదేశ్ తోటి తెలంగాణ పోటీ పడితే ఎక్కడ పెట్టాలి? పోర్టు హుస్సేన్ సాగర్ లో పెట్టాలా, గండిపేటలో పెట్టాలా? కాబట్టి యూ డోంట్ కంపేర్ వన్ స్టేట్ విత్ అదర్ స్టేట్. అంటే మెడికల్ కాలేజీలు ఎడ్యుకేషన్ పరంగా వీటి పరంగా అయితే మనం ఎక్కడైనా చేయొచ్చు. అది అన్యాయమైనటువంటి ఆరోపణ. బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపించినట్టే మీరు ఆరోపిస్తున్నారు. సో నరేంద్ర మోడీ గారు కేంద్ర కేబినెట్ ఒక పాలసీ పెట్టుకుంది. ఏం పాలసీ పెట్టుకుంది? ఈ దేశంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని ఒక పాలసీ పెట్టుకున్నారు. తెలంగాణలో అప్పటికే 15 మెడికల్ కాలేజీలు ఉన్నాయి.
సో 30 జిల్లాలు ఉన్న తెలంగాణలో 15 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సో 80 జిల్లాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఒక 8 మెడికల్ కాలేజీలు ఉన్నాయి అనుకోండి. మీరు వడ్డిచ్చే స్థానంలో ఉంటే ఏ రాష్ట్రానికి ఇస్తారు? తక్కువ ఉన్న రాష్ట్రానికి. అదే చేశారు ప్రధానమంత్రి గారు. సో అస్సాంలో మెడికల్ కాలేజీలు లేవనుకోండి, ఇవాళనే వద్దా? బీహార్లో లేవనుకోండి, ఇవాళనే వద్దా? మీరు 3 పూటలు బిర్యానీ తింటున్నారు, నేను ఒక పూట కూడా బిర్యానీ తింటలేను. కేంద్ర ప్రభుత్వం పెద్దన్నగా ఏం చేయాలి? మీరు 3 పూటలు బిర్యానీ తింటున్నారు కాబట్టి కనీసం అన్నం తినటువంటి రాష్ట్రాలకి మెడికల్ కాలేజీలు ఇస్తూ వచ్చింది. సో ఇట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. ప్రతిదాన్ని నెగిటివ్ కోణంలోనే చూసింది బీఆర్ఎస్ పార్టీ. అందుకనే పెద్దలు ఒక మాట చెప్తారు, చెరపకరా చెడదేవని. వీళ్ళు ఎవరు చెడిండ్రు? ఏది పడితే ఏది మాట్లాడితే అది మాట్లాడితే ఇవాళ ఫలితం ఏమొచ్చింది? మేమేం ఇయ్యలేదా? ఐఐటికి పైసలు ఇవ్వలేదా? హార్టికల్చర్ యూనివర్సిటీ ఇవ్వలేదా? అగ్రికల్చర్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వలేదా? ఏమి ఇవ్వట్లేదు. భారత ప్రభుత్వం తను ఎన్ని చేయాలని ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఫెడరల్ స్ఫూర్తిని గౌరవిస్తూ అన్ని చేసింది. కాబట్టే ఈ రాష్ట్రం ఈ మాత్రం ఇంకా మనగడలో ముందుకు పోయింది. మీరు ఒకవేళ మెదక్ ఎంపీ అయితే మీరేమి ఇద్దాం అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అనేది మీరు అడిగిండ్రు కదా, తెలంగాణ కూడా గుజరాత్ లాగా ఎదగాలని. నేను కూడా అట్లే వారు పోటీ చేసినటువంటి వారణాసి లాగా మెదక్ని డెవలప్ చేసుకోవడానికి కష్టపడతాను. ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా డబుల్ ట్రిపుల్ కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ప్రాంతంలో పోటీ చేస్తే, దుబ్బాకలో పోటీ చేస్తేనే అంటే కాస్త వెనకంజలో ఉన్నారు. ఇప్పుడు ముందంజ వేయాలి, 7 స్థానాల్లో గెలవాలి అంటే, ఎంపీగా గెలవాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. తప్పకుండా విస్తీర్ణం పెరుగుతుంది, ఓటర్ల సంఖ్య పెరుగుతుంది, నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి పని ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగానే పనిచేస్తూ వస్తూ ఉన్నాం. హోప్ ఫర్ ద బెస్ట్, మంచి జరుగుతుందని కోరుకుంటా ఉన్నాం. నాకున్నటువంటి ఆ జిల్లా మీద ఉన్నటువంటి అవగాహన మీద, ఆ జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీల మీద ఉన్నటువంటి నాకున్న అవగాహన వల్ల ఖచ్చితంగా నేను గెలిస్తే రేపు నియోజకవర్గానికే ఉపయోగపడుతుంది తప్ప ఇంకొకటి కాదనేది నా ఆలోచన. ఖచ్చితంగా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. మీడియా ఒకళ్ళ కోణాన్నే కదా, అందరి కోణాన్ని చూపిస్తూ ఉంటుంది. సో మీరు గెలిస్తే దాన్ని కూడా మేము సెలబ్రేట్ చేసి చూపించాలనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ చాలా బాగా అనిపిస్తుంది. బోలెడంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మాకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ దొక్కినట్టు ఫీల్ కలుగుతూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఎలక్షన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదా, రఘునందన్ రావు గారు మెదక్ ఎంపీగా పోటీ చేయబోతున్నారనమాట. అఫ్ కోర్స్ ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టే రాజకీయ నాయకుల మధ్యలో ఘర్షణలు, సంఘర్షణలు అండ్ అలాగే వాళ్ళ జీవితంలో కూడా ఘర్షణలు, సంఘర్షణలు, ఎన్నికలలో కూడా ఘర్షణలు, సంఘర్షణలు జరుగుతూనే ఉంటాయన్నమాట. కాకపోతే ఆయన ఇప్పుడు ఇంకొక సంఘర్షణ చేయబోతున్నారు మెదక్ ఎంపీగా. మరి ఈ సంఘర్షణలో ఎలా ముందుకెళ్తారో అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. కాకపోతే వాళ్ళ టైం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞత తెలియజేసి మరొక నాయకుడితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.